ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి ఒక్కసారి నీ సాయి చెప్పేది విను. నిన్ను ఏడిపించే వారికి తగిన శిక్ష వేస్తాను. వెంటనే విను బిడ్డా అని బాబా గారితో చెప్తున్నారండి. మరి బాబా గారు మనకి ఏం చెప్పబోతున్నారో, బాబా గారి సందేశం ఏంటో విందామా? తల్లి, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేస్తున్నా కానీ నువ్వు ఎంతో నిజాయితీగా ఉన్నావు కదా. ఆ విషయం నాకు తెలుసమ్మా. ఎవరికి నువ్వు హాని తలపెట్టకుండా, ఎవరిని సాయం కోరకుండా నీ జీవితాన్ని నువ్వు సొంతంగా జీవిస్తున్నావు. కానీ నీ చుట్టూ ఉన్నవారు అలా లేరు. నిన్ను ఎగతాళి చేసి వారు నవ్వుకుంటున్నారు. మరి అంతటితో ఆగకుండా నిన్ను వారి మాటలతో బాధ పెడుతున్నారు కదా. ఒక దెబ్బ తగిలితే దాన్ని ఓర్చుకోవచ్చు, కానీ వారి మాటలతో నిన్ను ఇంకా ఇంకా బాధ పెడుతున్నారు కదా. వారి మాటలు మండే నిప్పుల్లా నిన్ను కాల్చేస్తున్నాయి కదమ్మా. ఆ వేడికి నువ్వు తట్టుకోలేక కాలిపోతున్నావు. నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నా కానీ వారి వలన నీకు ఆఖరికి కన్నీరే మిగులుతున్నాయి. నా బిడ్డ అందరినీ నవ్విస్తూ అందరితో స్నేహభావంగా ఉంటుంది. అలాంటి నీకే కదా నీ చుట్టూ ఉన్న కొందరు నీకు పెట్టే బాధ నిన్ను ఒక బండ రాయిలా మారుస్తుంది. ఎదుటి వారి నీ ప్రేమను చిన్న చూపు చూస్తున్నారని బాధపడుతూ నీ శక్తిని నువ్వు కోల్పోతున్నావు. ఆ సమయంలో కూడా నువ్వు కోపం తెచ్చుకోకుండా నీ బాధని కన్నీటి రూపంలో బయటికి పంపేస్తున్నావు. ఇక నువ్వు ఎవరి మీద కూడా కోపం పెంచుకోవు. నీ గురించి తలుచుకుని దిగులుతో కూర్చుంటున్నావు. మిగతా వారికి నీ బాధని చెప్పుకోవాల్సిన అవసరమే లేదమ్మా. నీ కన్నీటికి కారణమైన ప్రతి ఒక్కరికి శిక్ష వేస్తాను. వారికి సరైన బుద్ధి చెబుతాను. నేను వారికి వేసే శిక్ష వల్ల వారు చేసిన తప్పేంటో వారు తెలుసుకునేలా చేస్తానమ్మా. అసలు నువ్వేంటో వాళ్ళు తెలుసుకునేలా చేస్తాను కదా. ఒక్కసారి కింద పడిన నీటిని తీసుకోగలమా చెప్పు? అలానే తల్లి, మాట్లాడిన మాటలను కూడా వెనక్కి తీసుకోలేము. వారు నిన్ను తిట్టిన మాటలకు ప్రాయశ్చిత పడేలా చేస్తాను. నిన్ను ఏడిపించే వారిని నీ బాబాకి అప్పగించు బిడ్డా. వారి గురించి నువ్వు అస్సలు పట్టించుకోవద్దమ్మా. జరిగిన దాన్నే తలుచుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకు. కాలం అనేది ఎంతో విలువైనది. జరిగిపోయిన సంఘటనలను ఒక పాఠంలో నేర్చుకో. నీకు అన్యాయం చేసిన వారు, ద్రోహం చేసిన వారు కూడా నా బిడ్డలే కదా. మరి వారిని నేను ఎలా కఠినంగా శిక్షించగలను చెప్పు? మరి వాళ్ళని అలానే వదిలేస్తారా బాబా అని అడుగుతున్నావా? లేదు తల్లి, వారి వారి కర్మలన్నీ తొలగిపోయాక అన్నీ వారికి అర్థమయ్యేలా చేస్తాను. నా బిడ్డలను బాధ పెట్టిన వారు తప్పక శిక్ష అనుభవిస్తారమ్మా. ఒకటి చెప్పనా? చేతులతో చేసే పాపాల కన్నా మాటలతో బాధ పెట్టే మాటకే ఎక్కువ పాపం చేకూరుతుంది. ఎవరైతే నిన్ను మాటలతో బాధ పెడుతున్నారో వారికి తప్పక శిక్ష అనుభవిస్తారు. నువ్వు ఇక ఏమాత్రం బాధపడకు. వారి ఆటలను నేను కట్టిస్తాను కదా. వారు చేసిన తప్పులు తెలుసుకునే కాలం వచ్చేసింది బిడ్డా. నువ్వు కొంచెం ఓపికతో ఉండు. అన్నీ నీ కళ్ళతో నువ్వే చూస్తావు కదా. నిన్ను బాధ పెట్టే వారి గురించి ఆలోచించకు. వారిని చూసి బాధపడు, జాలిపడు. అయ్యో, వారు ఎందుకు ఇంకా పాపాలను మూటగట్టుకుంటున్నారు అని జాలిపడు తల్లి. వారు అనుభవించాల్సినవి ఎన్నో ఉన్నాయి. నువ్వు మాత్రం మౌనంగా ఉండమ్మా. ఇక నీ జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టు. నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ధైర్యంగా ఉండు తల్లి. అంతా మంచే జరుగుతుంది. నీ తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం? ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.